మీ పేరు? నా పేరు రామన్న. అవును. ఈ కాలనీ పేరేంటి? ఈ పులివెందుల్లో ఎరుగుడుపల్లి. ఇప్పుడు ఈ కాలనీ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మాకేం సమస్యలు లేవు, కానీ రోడ్లు అదే కాలనీ సమస్యలు. అదే రోడ్డు ప్రాబ్లం ఉందా? రోడ్డు ప్రాబ్లం బాగుంది. నీళ్ళ సమస్యలు అట్లాంటి ఏం లేవు? నీళ్ళ సమస్యలు లేదు, రోడ్డు ప్రాబ్లం అన్ని గుంతలు. అదే ఈ సమస్యల గురించి మీ కాలనీ మీ ఎమ్మెల్యే గారిని కలిసారు ఎప్పుడైనా, గతంలో కానీ ఇప్పుడు కానీ? మేము ఎక్కడికి వెళ్ళను. అదే నేనైతే సమస్యలు అయితే ఉన్నాయి, రోడ్లు అయితే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళను నేను. అదే సరే పెద్దయినా. మీ పేరమ్మా? రామసుబ్బమ్మ. మీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ ఏం రావట్లేదా? రేషన్ బియ్యం వస్తున్నాయా? మీ కాలనీ రోడ్లు అన్ని బాగున్నాయమ్మా? రోడ్లు బాగాలేవమ్మా? అదే ఇప్పుడు మీకు అయితే ప్రభుత్వం రోడ్డు వేపియాలి, డ్రైనేజ్ కూడా బాగా వేయించినట్టుంది. రోడ్డు అయితే మీకు వేపియాలి. కరెంట్లో లైట్లు అన్నీ ఉన్నాయి కదమ్మా, బాగా వెలుగుతున్నాయి ఇప్పుడు కూడా. అదే సో ఇప్పుడైతే ఇంటికి బియ్యం వస్తుండయి అన్ని సరే. నాకు ఇల్లు అంతా చీలిపోతుంది, అంత పడిపోతుంది. ఎంతమంది అడిగినా గానీ ఇది చేపిస్తాంలే అంటారు. అది చేయలే. వాన వస్తే పట్టగట్టుకొని పనుకోవాలా. గవర్నమెంట్ అప్లై చేసిండ్రు అమ్మ ఇల్లు లేదని? ఇండ్లు ఉంది, పడిపోయి అది ఎంత చీలిపోతుంది, అంత శిథిలావస్థకు వచ్చింది. ఎంతమంది చెప్పినా ఇంత ముందు 40,000 ఇస్తామండ్రి, మళ్ళా ఇలే. పోయిన ప్రభుత్వంలో 2004 నుంచే అదే సంతకాలు పెట్టి. ఈ కాలనీ పేరు ఏం పేరమ్మా? మీ ఇల్లు ఉండే కాలనీ పేరు? ఎర్రగూడిపల్లి. 2004 నుంచి ఇస్తామంటుండే ఇట్లా అంతే కదా? కారుతానే ఉంది, ఆ పట్ట కట్టుకొని పనుకుంటానే ఉండ అమ్మా. ఇంత ముందు వచ్చినప్పుడు ఎలక్షన్ లో అప్పటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే మీ ఎమ్మెల్యేలు వాళ్ళే, అంతే కదా? పేరు పులివెందులు ఎరుడుపల్లి. ఈ ప్రాంతంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు అంటే మా ఏరియా మీ ఏరియా రోడ్డు సమస్యలు, నీళ్ళు వస్తాయి రోజు? ఓకే. ఇప్పుడు ఈ ఏరియాలో పింఛన్లు ఎవరికైతే అర్హులో వాళ్ళకందరూ పింఛన్లు వస్తుండ్రా? ఇబ్బంది ఏం లేదు. రేషన్ బియ్యం కానీ అన్ని వస్తుండయి. ఈ 10 నెలల కూటమి ప్రభుత్వం పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే కనిపిస్తుంది, చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. మీకైతే నమ్మకం ఉంది మిగతా పథకాలు కూడా తొందరలో వస్తాయని, అంతే కదా? థ్యాంక్ యూ పెద్దనా. మీ పేరు? ఈ కాలనీ పేరు ఏం పేరు? పులివెందులకు సంబంధించి కాలనీ. ఈ కాలనీ పేరు మా సమస్యలు అంటే రోడ్డు సమస్యలు కానీ అట్లా ఉన్నాయా? మెయిన్ రోడ్డు సమస్య మీకు, మిగతా అన్ని బాగానే ఉన్నాయి. పింఛన్లు సమయానికి వస్తుండయి, బియ్యం ఇంటికి వస్తుండయి, లైట్లు ఉన్నాయి. అదే అక్కడక్కడ లేవు. దానికి సంబంధించి మీ సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చారా? ఎక్కడెక్కడ లైట్లు లేవు? మేమైతే లేదు కానీ అదే ఎవరింటి దగ్గర లేకపోతే వాళ్ళు నార్మల్గా ఇవ్వాలి కదా. సమస్య ఉన్నప్పుడు చెప్పాలి కదా, చెప్పకపోతే వాళ్ళకేం తెలుస్తుంది? అంతేనా కదా? అన్ని బాగానే ఉండే. రోడ్డు ఒక్కటి సమస్య. ఇప్పుడు రోడ్డు వేయించే కూటమి ప్రభుత్వం రోడ్డు వేపిస్తా అనుకుంటున్నారా మీరు? కూటమి ప్రభుత్వం మీకు నమ్మకం ఉంది బాగా? సరే. మీ పేరేం పేరు? పెద్దిరాజు గారు. మీరేం చేస్తారు మామూలుగా? అంటే మీ వ్యవసాయం అట్లా? పరిస్థితి బాగలేదు. మీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 4,000. ప్రతి నెల పెన్షన్ ఇస్తుండ్రు నా 1వ తారీఖు కల్లా? రేషన్ బియ్యం కానీ అన్ని ఇస్తుండ్రు, సక్రమంగా ఇస్తుండ్రు. ఈ 10 నెలలు ఈ కూటమి పరిపాలన ఏదైతే ఉందో అది మీకు నచ్చిందా? ప్రభుత్వం ఎట్టుంది? ఇప్పుడు దా బాగుంది. సరే పెద్దనా. నా పేరు రావణమ్మ సార్. రావణమ్మ. మీరు ఈ కాలనీలో ఎప్పటి నుంచి ఉంటుండమ్మా? మేము 30 సంవత్సరాల. ఈ కాలనీ పేరేం పేరమ్మా? పులివెందుల్లో 30 ఏళ్ళ నుంచి ఉంటుండ్రు. ఈ సమస్య 30 ఏళ్ళ నుంచి ఉందమ్మా. ఇక ఈ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఇవన్నీ? అవును సార్, అప్పటి నుంచి ఉంది. ఎవరు పట్టించుకోవడం ఏం లేదు. సందు ఉండింది, సందుకు కాల వేసినారు ఆ ప్రభుత్వం. అదేం మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు సమస్య ఏమంటే ఇక్కడ భూముసర అది అంతా వేస్ట్ గా వేస్తున్నారు కాబట్టి దాని మీద కప్పు వేయమని అడుగుతున్నాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందమ్మా, మీకు చంద్రబాబు పరిపాలన బాగుందా? ఇద్దరిలో ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఆయన కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే, వాళ్ళ కుటుంబం 46 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంది ఈ ప్రాంతంలో. 14 సార్లు వాళ్ళ ఎమ్మెల్యే మీరు గెలిపించారు.
గెలిపించినాము. మీకు అది బాగా నచ్చుతుందా లేకుంటే కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఇది బాగుందా మీకు? ఇది బాగుంది అని అంటే అది బాగుండింది సార్ ప్రభుత్వం. ఇది ఇంకా కొద్ది రోజులే కదా జరిగే కొద్ది చెప్తాము. ఓకేమ్మా. చివరిలో అడిగి అదే ఇదేంటంటే 10 నెలలే కాబట్టి అవును ఇంకా సమయం చూద్దామంటుండ్రు. చూద్దామని చెప్తున్నాను. సరే థ్యాంక్ యూ.